ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరి సాటర్డే సాంగ్, సండే ప్రేయర్ అనే విషయం మనకు తెలిసిందే. మన మెసేజ్ లేట్ అయిపోయిందని చెప్పి నేను ఆ సాంగ్ ఇవ్వలేదు, కానీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సండే కాబట్టి మన యొక్క తీరులో మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనసులో ఎవరి మీద ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎలాంటి కోపతాపాలు లేకుండా ఒకరికొకరు మనమంతా కలిసి మన ఇరుగు పొరుగు వారి కోసం, మన మిత్రుల కోసం, శత్రువుల కోసం, అసలు ఆ దేవుడు చెప్పిన లక్షణాలు ఇవే, పాటించాల్సినవి కూడా ఇవే. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. మరి చివరిలో నా కొరకు కూడా చేయండి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ యొక్క సమస్యల కోసం కూడా మీరు ఏకీభవించి అందరి కోసం కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఒకరికొరకు చేసిన ప్రార్థన వరకనే పోదు, ఖచ్చితంగా దేవుడు అది మనకి ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 పరిమంది వాసినడగు నా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదధూళికి నాయన, అల్పురాలనైనా నేను, అయోగ్యురాలనైనా నేను, ధూళికి కూడా పోలని నేను మీకు ఈ క్షణమున ప్రార్థన చేయించున్నాను ప్రభా. ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరి ఇంకోసారినైనా వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి గారు. ఇదిగో తండ్రి గారు, నాయనసయ్యా, ఈరోజు తింటాకు తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉంటా గృహం లేకుండా అనేక మంది ప్రభా తండ్రి చాలా బాధపడుతున్నారు ప్రభా. ఒక మనిషి జీవితానికి, మానవ జీవితానికి ప్రభా, అయ్యా ప్రభా తండ్రి, ఒంటి మీద వస్త్రము ప్రభా తండ్రి, ఒంటికి నీడ ప్రభా తండ్రి, ఆ కడుపుకి భోజనం ఎంతో ప్రాముఖ్యమై ఉన్నాయి ప్రభా. మనిషి జీవించుచున్న జీవన విధానం ఈ మూడాట్లోనే నైనా ఎక్కువగా ఉన్నది ప్రభా. కాబట్టి నైనా ఆ మూడు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తండ్రి. నైనా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నవారు ఉన్నారు తండ్రి. దయచేసి వాళ్ళకి ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చే దేవుడు తండ్రి నాయన, ఇంకా ఇమ్మని సమృద్ధిగా ఇమ్మని, వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలన్నీ కూడా తీసివేసి మనం అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా నాయన అన్ని రకాలుగా ప్రయాణికులు కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి గారు. ప్రభా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, 3 సెక్టర్స్లో ఉన్న ఎంప్లాయీస్ని కూడా కాపాడమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి గారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా స్వస్థతను దయచేయండి తండ్రి గారు. ఎవరు ఎలాంటి ఆపరేషన్లు చేయించుకొని బాధపడుతున్నారో బాబు, వాళ్ళకున్న భయంకరమైన నొప్పులను, పోట్లను ప్రభా తండ్రి, ఆ యొక్క పెయిన్ అంతా కూడా యేసు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి గారు. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళ దగ్గర మంచి ధనం ఉండటం సహాయం దయచేయను. శారీరక బాధ తట్టుకోవడానికి శక్తిని ప్రసాదించమని అడుగుచున్నాను ప్రభా. ఆ స్థితిలో లేని మంది ప్రభా తండ్రి, విపరీతమైన వ్యాధులు కలిగిన వారు ఆ ట్రీట్మెంట్ చేయించుకోలేక ఎంత బాధపడుతున్నారు. వాళ్ళ ఒక్కసారి ఇప్పుడు మీరు కన్నెత్తి చూసి వాళ్ళ గుప్పెట్లను వేసినామలు ఇప్పి వాళ్ళ మనుషులను వాళ్ళకి జతగా ఉంచమని అడుగుచు ఒంటరిని చేయొద్దని వేడుకుంటున్నాను ప్రభా. స్త్రీ రూపంలో ఏ వయసులో ఉన్నా, పురుషుడు రూపంలో ఏ వయసులో ఉన్నా, పసిపిల్లల రూపంలో ఏ వయసులో ఉన్నా ప్రభా తండ్రినైనా ప్రభా మీరే కాపాడి సహాయం చేసి స్వస్థత యేసు నామములో స్వస్థత దాయిచ్చమని అడుగుచు డాక్టర్లు మీరుండి ప్రభా బిడ్డలకు మంచి స్వస్థత యేసు నామములో అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి గారు. దైవ సేవకులను దీవించండి, వాళ్ళ సంఘాలను ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. వాళ్ళకి కావలసిన సమస్తమును కూడా సమృద్ధిగా మనం అడుగుచున్నాను. చర్చిల మీద ఎలాంటి దాడులు, యుద్ధాలు కూడా జరగకూడనట్లుగా అంతా కూడా శాంతి సమాధానంగా ఉండినైనా ఎవరి యొక్క ప్రభా తండ్రి మతాలు, కులాలు ఎవరు ఎంచుకోకుండా అంతా కూడా ప్రభా తండ్రి ఒక నది వలె సమానంగా వెళ్ళిపోవడానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి గారు. సయా స్తోత్రమున తండ్రి గారు. అదే రీతిగా నా ప్రియా పరలోకపు తండ్రి గారు, అనాథ పిల్లల్ని కాపాడండి ప్రభా. తల్లిదండ్రులు లేని లోటుని తీసివేసిన బిడ్డలకు మంచి ఓదార్పును దయచేసి ప్రభా తండ్రి, నేను ముందు వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నట్టుగా బిడ్డలకి మీరు మంచి ఓదార్పును దయచేయమని యేసయ్యా వేడుకుంటూ, మీరే సకల విధమైన బంధు బృందం అంతా కూడా ఆ బిడ్డలకి మీరు తోడై ఉండమని అడుగుచున్నాను ప్రభా. ఓల్డ్ ఏజ్లో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కాపాడండి ప్రభా తండ్రి. పసిబిడ్డలకి ఏమి ఎలాగైతే తెలియదో తల్లిదండ్రులు అన్ని ఆలనా పాలన ఎలా చూస్తారు ప్రభా. వేరే పెద్దవారైనా కూడా పసిబిడ్డలతో సమానమని ప్రభా వాళ్ళు గుర్తెరిగి వాళ్ళ బిడ్డలు ప్రభా తండ్రి, అది కొడుకైనా, కోడలైనా, కూతురైన, అల్లుడైనా కూడా తండ్రి దయచేసి మన మనుషులు మనతోటి ఉండాలి, వాళ్ళ మనతోటి ఉండాలని ఒక జ్ఞానం దయచేయండి తండ్రి. నేను వాళ్ళ ఓల్డిజంలో ప్రభా ఏసి ప్రభా వాళ్ళ మానసికమైన పరిస్థితి, భయంకరమైన దుఃఖ క్రాంతులు ఇవ్వకూడనట్లుగా సహాయం దయచేయండి తండ్రి గారి. బిడ్డలకు మానవత్వం దయచేయండి. నేను ఈ చివరి క్షణాలు వాళ్ళతో ఉండాలని కోరుకుని వాళ్ళ యొక్క ఆశని తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి గారు. నైనా
ఎవరి కుటుంబ సమస్యలో ఎవరు దూరారు కాబట్టి తండ్రి, వాళ్ళ మనసులు మీరు, వాళ్ళ జ్ఞానాన్ని మీరు యేసు నామములో జాలి దయ ప్రేమ కలిగిన హృదయములుగా తెరవమని అడుగుచున్నాను బాబు. స్తోత్రములు తండ్రి గారు. అదే రీతిగా నా తండ్రి గారు నా ఇరుగు పొరుగు వారిని ప్రభు ఎంతమంది చేయుచున్నారో నాతో ప్రార్థన కలిసి ఏకీభవించి ఎవరే ప్రభు తండ్రి ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి, ఏ దేశం నుంచి ప్రభు ఎక్కడి నుంచో చేయుచున్నారు వాళ్ళ ఇరుగు పొరుగు వారిని, మా ఇరుగు పొరుగు వారిని అందరిని కూడా యేసు నామములో కాపాడమని అడుగుచున్నాడు తండ్రి గారు. వివాహాల కోసం చూస్తున్న బిడ్డలకు మంచి వివాహాలను దయచేతండి. ఏ ఇంటికి ఏ కోడలు స్త్రీ రూపాన్ని వెళ్ళాలో, ఏ ఇంటికి ప్రభా తండ్రి పురుషుడు ఏ రూపాన్ని ప్రభా తండ్రి వెళ్ళాలో వాళ్ళకి మంచి ప్రభు ఇల్లు చక్కబెట్టుకొని ప్రభుత్వనైనా భార్య బిడ్డలకి చక్కగా చూసుకొని ప్రభుత్వం మంచి పురుషులు మంచి అమ్మాయిలు ఇచ్చి వివాహాలు చేయమని అడుగుచున్నాను తండ్రి గారు. నాయన ఈ ఆకాకులను సంసారాలుగా చేస్తున్నాను సెలవుచ్చిన ప్రభా. మంచిగా ప్రభుత్వాన్ని వివాహాలు చేసే సంసార జీవితాలనైనా సృష్టిని ఇంకను అభివృద్ధిపరిచి బిడ్డలు మీలో పెంచడానికైనా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కానీ ప్రభా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా జడిసిపోతున్నారు ప్రభా. స్త్రీ పురుషులు ఎలా ఉంటున్నారని అలా కాకూడనట్లుగానైనా ప్రభా యవన కాలపు బిడ్డలు ప్రభా తండ్రి నాయన అందరూ కాదు కానీ కొందరు ప్రభా తండ్రి నాయన వాళ్ళ జీవితాలు తర్వాత ఏమైపోతాయి, సమాజంలో మేము ఏం బతుకుతాం, మా బ్రతుకులు ఎలా పాడైపోతున్న ఆలోచన కూడా లేకూడనట్లుగానైనా అనేకమైన విచ్చలవిడమైన జీవితానికి నాయన కొన్ని రోజులకే ప్రభా తండ్రి వాళ్ళ జీవితాలను నాశనాలు చేసుకుంటున్నారు ప్రభా. వాళ్ళ జీవితాలు చివరిదాకా ఒక పురుషుడితోనైనా సాగకుండా, ఒక స్త్రీతో తండ్రి వివాహాలతో సాగకూడనట్లుగా మధ్యన ప్రభా తండ్రి ఏవేవో బంధాలు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్న బిడ్డలు కాపాడండి ప్రభా. వాళ్ళకి జ్ఞానం దయచి నేను ఎవరినో చూసి చెడిపోకూడనట్లుగా తండ్రి గారు నాయన బిడ్డల మంచిగా అభివృద్ధి ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి గారు. చదువుకుంటున్న స్కూల్ పిల్లల్ని కాపాడమని అడుగుచున్నాను తండ్రి గారు. చదువుకుంటున్న కాలేజీ బిడ్డలను కాపాడని తండ్రి. రోడ్ల మీద విచ్చలవిడతారంగా తండ్రి నాయన తిరుగుతున్న బిడ్డలకు కూడా నాయన మీరు బుద్ధి చెప్పి వాళ్ళు కూడా మంచి పనులు చూసుకొని వాళ్ళకి భార్యలు నా తల్లిదండ్రులను మంచి పని ఏదో ఒకటి నా తండ్రి వాళ్ళ చేతికి వచ్చిన పని తీసుకొని వాళ్ళు చేసి వాళ్ళ డబ్బులు తెచ్చి తల్లిదండ్రులకి ఇచ్చి పెంచి పోషించే భాగ్యం దయచేయమని యేసయ్య మీ యొక్క ఉన్నతమైన నామమును అడిగి వేడు కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి గారు. అదే రీతిగా నా ప్రియ పరలోకపు తండ్రి గారు మీకు సాధ్యం అంటే ఏదీ లేదు బాబు. మీ సమస్తమైన సాధ్యం అందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి గారు. మా మిలిటరీ సైనికులు మా బృందాన్ని కూడా కాపాడమని అడుగుచున్నాను. ఏ దేశానికి కూడా దయచేసి గొడవలు యుద్ధంలో రాకూడనట్లుగా కాపాడమని అడిగి వేడు కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మానవ జాతిని యావత్తుని కూడా కాపాడవాలి కోరుకుంటున్నాను తండ్రి గారు. అదే రీతిగా నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన సయ ఇంకను కూడా ప్రభు తండ్రి గారు అందరినీ అన్ని కుటుంబాలు దీవించండి ప్రభు. ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వనైనా ప్రభుత్వాన్ని సమృద్ధిని దయచేయండి తండ్రి. వాళ్ళ గుప్పెట్ల నిండా డబ్బులు దయచేయండి ప్రభు. వాళ్ళు ఒంటి నిండా ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. వాళ్ళ నోటి నిండా నవ్వుని దయచేయండి ప్రభు. మొత్తానికి వాళ్ళ కుటుంబం అంతా కూడా నైనా ప్రతి కుటుంబాన్ని యేసయ్య నామములో దీవించమని కోరుకుంటున్నాను ప్రభు. ఎలాంటి కరోనా లాంటి వ్యాధులు భూమి మీదకి నా తండ్రి వ్యాపించకూడనట్లుగా రాకూడనట్లుగా చేయమని మీ యొక్క ఉన్నతమైన నామములో తండ్రి గారు అడిగి వేడు కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నానయ్యా. మీ కృపా కనికరాల నుంచి తోడుంచి సహాయం చేయమని అడుచు మీరు ముందుండి నన్ను మమ్మ కూడా వెనక నడిపించి సహాయం చేయండి. నాకు ఇచ్చిన చిన్న సేవ చిన్న పరిచర్యను కూడా దీవించమని నాకు కూడా నేను ఇంకా ఆరోగ్య బలశక్తినిచ్చి బైబిల్ చదవడానికి ఉన్నతమైన మీ జ్ఞానాన్ని ప్రసాదించే యొక్క ప్రసంగ రూపంలోడాన్ని మరిచేసి మీ బిడ్డలకి ఏ వాక్య జ్ఞానం కావాలో ఆ యొక్క వాక్య నా జ్ఞానంతో మీ బిడ్డలకు మీరే బోధించే సహాయం చేయమని దేవా. అల్పురాలనైనా నన్ను, అయోగ్యురాలనైనా నన్ను, ఎందుకు పనిచేయను నన్ను, దుమ్ముని ధూళినైనా నన్ను ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోమని అడుచు. ఈ ప్రార్థనలు ఇంకెవరి కోసం మర్చిపోతే క్షమించండి ప్రభా. జైల్లో ఉన్న వాళ్ళకి విడుదల దయచేయమని అడుచున్నాను తండ్రి. వాళ్ళ కన్నీటిని తీసిన ప్రభు. వాళ్ళకి ఆనందాన్ని సంతోషాన్ని దయచేయమని అడుగుచున్నాడు ప్రభు. ఇతర దేశాలు వెళ్ళిన వాళ్ళు త్వరగా విడుదల దయచేసి వాళ్ళ ఇంట్లోకి రావడం సహాయం దయచేయండి తండ్రి గారు. జైల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వం త్వరగా విడుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి గారు. మరి ఇంకా ఎవరి కోసం మర్చిపోయింటే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఇల్లు లాగిపోయిన వాళ్ళు కూడా ఇల్లు కట్టబడేట్టు సహాయం దయచేయండి ప్రభా. లోన్లు పెట్టుకున్న వాళ్ళు కూడా లోన్లు రావడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాడు తండ్రి గారు. నైనా రుణ బాధలు ఉన్న వాళ్ళు యేసు నామములో పూర్తిగా వాళ్ళ రుణాలని కూడా తీర్పడానికి సహాయం చేయమని మీ యొక్క ఉన్నతమైన నామమును అడిగి వేడు కోరుకుంటూ అందరినీ భూమండలంలో ఉన్న మానవ జాతి యావత్తుని కూడా కాపాడమని అడుచు ప్రభా. తండ్రి నైనా దేశం నాశనం అయిపోయినట్టు వర్షాలు రాకూడనట్లుగా పంటలు పాడైపోయినటువంటి విపరీతమైన వర్షాలు కూడా పడకూడనట్లుగా ప్రభా. ఎంత వర్షం కావాలో ప్రభుత్వనైనా నదులు నిండడానికి పంటలు పండడానికి అంత మాత్రాన్ని ఇవ్వండి ప్రభా. వినాశనకరంగా కాకుండా ప్రభా తండ్రి ప్రజలకు ప్రభా ఉపయోగకరంగా పంటలు కానీ నదుల్లో వాటర్ కానీ సమృద్ధిగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి గారు. అన్ని విషయాల్లోని మీ కృపా కనికరాల నుంచి తోడించి సహాయం చేయమని మీరే ముందుండి మందని దీవించి ఆశీర్వదించి
కాపాడి సహాయం చేయమనడుచు సమస్త మీ పాదధూలకు అందించుకుంటున్నాయన. త్వరగా రానని మీ కుమారుడు మా ప్రభువైన జీవం కలిగిన యేసుక్రీస్తు గారి యొక్క నామమును అడిగివేడు కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి గారి శ్రేజసేయం. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భవనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఏకాకిడం తప్పించుము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.